హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ లెసన్ వచ్చి 8th లెసన్ అండి. 7th లెసన్ వరకు కంప్లీట్ అయినాయి. ఓకేనా. 8th లెసన్ వచ్చి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఓకేనా. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. తెలుగు మీడియం వాళ్ళకి అయస్కాంతత్వం అండ్ ద్రవ్యం. అయస్కాంతత్వం, ద్రవ్యం. ఓకేనా. అయస్కాంతత్వం అండ్ ద్రవ్యం. ఓకేనా. మీకు దీంట్లో ఏంటంటే మ్యాగ్నెటిజం. ఓకేనా. మ్యాగ్నెట్ కోసం డిస్కస్ చేసుకుంటాం. దీంట్లో అయస్కాంతం. ఓకేనా. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి ప్రాక్టికల్స్లో కూడా వస్తాయి మీకు. ఓకేనా. అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి. మ్యాగ్నెట్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. కాకపోతే స్క్వేర్ టైప్లో ఉంటుంది. స్క్వేర్ షేప్లో, ఇది సర్కిల్ షేప్లో ఉంటుంది కానీ స్క్వేర్ షేప్లో ఉండి దానికి ఏంటంటే 2 పోల్స్ ఉంటాయి. మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి. ఒకటి నార్త్ పోల్ అండ్ ఒకటి సౌత్ పోల్. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది మీకు మ్యాగ్నెట్. దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ సౌత్. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ సేమ్ పోల్స్ ఆర్ రిపీల్. ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నార్త్ దగ్గరికి సౌత్ పోల్ తీసుకొచ్చామనుకోండి, అది ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా. ఆపోజిట్ పోల్స్ అనేవి ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. సేమ్ పోల్స్ అనేవి ఏమవుతాయి? రిపీల్ అవుతాయి. ఓకేనా. ఒకే ధ్రువం, ఒకే సజాతి ధ్రువాలు ఏమని చేస్తాయి? మనకి వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు అనేవి ఆకర్షించుకుంటాయి. తెలుసు కదా మీకు. ఓకేనా. దీంట్లో మీరు ఏంటంటే ఎన్ఎన్ మెథడ్, ఎన్ఎస్ మెథడ్ ప్రాక్టికల్స్లో చేసినప్పుడు మాత్రం మీరు డ్రా చేస్తారు. ఓకేనా. అంటే ఫర్ సపోజ్ కంపాస్ తీసుకొస్తాం. కంపాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంత దాంట్లో నార్త్ పోల్, సౌత్ పోల్ చూపిస్తుంది. దాంట్లో కూడా ఈ విధంగా ఉంటుంది కంపాస్. ఓకేనా. నార్త్ పోల్, సౌత్ పోల్. యారమార్ చూపించేదేమో నార్త్ పోల్ అయితే హెడ్, టైల్ సౌత్ పోల్ అవుతుంది. ఓకేనా. అంటే మనం ఈ కంపాస్ని తీసుకొచ్చామనుకోండి, ఈ కంపాస్ని దీని దగ్గర తీసుకొస్తే ఏం చేస్తుంది? నార్త్ అనుకోండి, సౌత్ని చూపిస్తుంది. ఓకేనా. సౌత్ చూపించే దగ్గర ఒక డాట్ పెట్టుకుంటాం. మళ్ళీ కంపాస్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. కంపాస్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు నార్త్ ఎక్కడ వైపు చూపిస్తుంది? అటువైపు. ఇంకేలా నార్త్ సౌత్ అంటే ఇలా మనకి ఈ విధంగా వస్తుంది లూప్. అర్థమవుతుందా? లూప్ అనేది ఆ విధంగా సర్కిల్ ఫామ్ అవుతుంది. సేమ్ అలాగే ఈ విధంగా వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది? ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు నార్త్ దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, కంపాస్ ఏమి అట్రాక్ట్ చేయాలి? దాన్ని సౌత్ని అట్రాక్ట్ చేయాలి. మళ్ళీ పాయింట్అవుట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పాయింట్ అలా. ఓకేనా. లూప్స్ అనేవి వస్తాయి అనమాట. ఇవి మీకు ప్రాక్టికల్స్లో ఉంటాయి. ఎన్ఎన్ మెథడ్ అండ్ ఎన్ఎస్ మెథడ్. ఓకేనా. దాంట్లో చూద్దాం. దీంట్లో మనకి మ్యాగ్నెట్స్ 3 మనకి ఏంటంటే మ్యాగ్నెట్స్ అనేవి అట్రాక్ట్ చేస్తాయని చెప్పాం. అంటే ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్ అనుకున్నాం అనుకోండి. ఈ మ్యాగ్నెట్ దగ్గరికి మనం ఇంకొక ఐరన్ మెటీరియల్స్ ఏమన్నా తీసుకొచ్చాం అనుకోండి. ఐరన్ మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఓకేనా. ఇప్పుడు మ్యాగ్నెట్స్ అనేవి ఏవి అట్రాక్ట్ చేస్తాయి, ఏవి రిపీల్ చేస్తాయో చూద్దాం. అంటే ఫర్ సపోజ్ మ్యాగ్నెట్ దగ్గరికి ఐరన్ మెటీరియల్స్ తీసుకొచ్చామనండి, ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక చెక్క, ఓకేనా, ఏదైనా చెక్క ఐటెం ఏదైనా తీసుకొచ్చామనుకోండి, ఏం చేస్తుంది? ఇది అట్రాక్ట్ చేస్తుందా? చేయదు కదా. సో అదేవిధంగా మనకి పారా, డయా, ఫెర్రో మ్యాగ్నెట్స్ ఉంటాయి. పారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. పారా అయస్కాంత పదార్థాలు, డయా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఓకేనా. ఇవి ఏ విధంగా అట్రాక్ట్ చేస్తాయి అనేది చూద్దాం. ఓకేనా. దీంట్లో మీకు ఏమడుగుతాడంటే పారా, డయా, ఫెర్రో ఈ వీటి మధ్య డిఫరెన్సెస్ అడుగుతాడు. ఈ లెసన్ నుంచి మీకు 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే లేదంటే 2 2s ఇచ్చేసు. 2 × 2 4 మార్క్స్ ఇచ్చేచ్చు, లేదా ఒక 4 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకేనా. ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ 2 మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ. ఓకేనా. చూడండి దాంట్లో మీకు ఏమవుతుందంటే 4 మార్క్స్ చూసుకున్నారనుకోండి, పారా, డయా, ఫెర్రో. ఓకేనా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారా, డయా, ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చూద్దాం. పారా, డయా, ఫెర్రో. పారా, డయా, ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పారా, డయా, ఫెర్రో. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళకి కూడా సేమ్ పారా, డయా, ఫెర్రో అయస్కాంత పదార్థాలు. పారా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు, డయా అయస్కాంత పదార్థాలు. ఓకేనా. పారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, డయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే ఇప్పుడు మ్యాగ్నెట్స్ని ఏవి అట్రాక్ట్ చేస్తాయి,
కొన్ని కొన్ని బలంగా ఆకర్షిస్తాయి, కొన్ని కొన్ని బలహీనంగా ఆకర్షిస్తాయి. అంటే స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ అవుతాయి, కొన్ని ఏమో వీక్లీ అట్రాక్టెడ్ అవుతాయి. ఓకేనా, కొన్ని కొన్ని అయితే అస్సలు ఆకర్షించవు. ఓకేనా, అంటే ఈ మూడు దేనికి చెందినవి అనేది చూద్దాం మనం దీంట్లో. ఓకేనా, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ సపోజ్ పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ తీసుకున్నాం అనుకోండి. పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ తీసుకున్నాం అనుకోండి. పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ది సబ్స్టెన్స్ ఆర్ ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్. ది సబ్స్టెన్స్ ఆర్ ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్. ఫ్యాబ్లీ అంటే ఏంటి, మనకి బలహీనంగా ఆకర్షించబడతాయి. ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై ది సబ్స్టెన్స్ ఆర్ ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్. ఫ్యాబ్లీ అంటే బలహీనంగా ఆకర్షించబడతాయి. బలహీనంగా. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్. దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్. ఓకేనా, అయస్కాంత పదార్థాలు ఇవి ఏం చేస్తాయండి, ఇవి బలహీనంగా ఆకర్షించబడతాయి. ఏం చేస్తాయి, పారామాగ్నెటిక్ అనేవి బలహీనంగా ఆకర్షించబడతాయి. నెక్స్ట్ డయామాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇవేంటంటే ఇవి రిపీల్ ది సబ్స్టెన్స్ ఆర్ రిపీల్ ది మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్స్ ఇవి ఏం చేస్తాయి, రిపీల్ అంటే వికర్షిస్తాయి, అట్రాక్ట్ చేయవు. రిపీల్ అంటే వికర్షించడం. దీస్ సబ్స్టెన్స్ ఆర్ ఏం రాస్తారు ఇక్కడ, దీస్ సబ్స్టెన్స్ ఆర్ ఫ్యాబ్లీ దీస్ సబ్స్టెన్స్ ఆర్ రిపీల్ ది మ్యాగ్నెట్స్. ఏం చేస్తాయి మనకి, దీ సబ్స్టెన్స్ ఆర్ రిపీల్ ది మ్యాగ్నెట్స్. ఇవి ఏం చేస్తాయంట, వికర్షిస్తాయి. అయస్కాంత పదార్థాలను ఏం చేస్తాయి, వికర్షిస్తాయి. నెక్స్ట్ ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దీ రెండింటికి ఆపోజిట్. ఇదేంటి, ఫ్యాబ్లీ బలహీనంగా ఆకర్షిస్తుంది, ఇది అస్సలు ఆకర్షించదు. ఇదేంటంటే స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ ది మ్యాగ్నెట్స్. దీస్ సబ్స్టెన్స్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్. బలంగా ఆకర్షిస్తాయి. ఏం చేస్తాయి అవి మనకి, స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్. ఓకేనా, ఫస్ట్ పాయింట్ దీస్ సబ్స్టెన్స్ ఆర్, దేంట్లో పారాలో, దీస్ సబ్స్టెన్స్ ఆర్ ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్. ఏం చేస్తాయంటే ఇవి బలహీనంగా ఆకర్షిస్తాయి. అయస్కాంత పదార్థాలను బలహీనంగా ఆకర్షిస్తాయి. డయామాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇవేం చేస్తాయి, దీస్ సబ్స్టెన్స్ ఆర్ రిపీల్ ది మ్యాగ్నెట్స్. ఏం చేస్తాయి, దీస్ సబ్స్టెన్స్ ఆర్ రిపీల్ ది మ్యాగ్నెట్స్. అయస్కాంత పదార్థాలను ఇవేం చేస్తాయి, వికర్షింపజేస్తాయి. నెక్స్ట్ అలాగే ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దీస్ సబ్స్టెన్స్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్. ఇవేం చేస్తాయి, బలంగా ఆకర్షించబడతాయి. మ్యాగ్నెట్స్ చేత ఏం చేస్తాయి, బలంగా ఆకర్షించబడతాయి. అది ఫస్ట్ పాయింట్ రాసుకుంటారు. 4 పాయింట్స్, 4 మార్క్స్ కేటగిరీ క్వశ్చన్ ఇది. 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పారా అయస్కాంత పదార్థాలకు వచ్చేసరికి పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ లో ద రిలేటివ్ పెర్మిబిలిటీ అంటే సాపేక్ష ప్రవేశశీలత. ద రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే μr ఈజ్ గ్రేటర్ దాన్ 1. రిలేటివ్ పెర్మిబిలిటీ. ఓకేనా, రిలేటివ్ పెర్మిబిలిటీ μr తో డిఫైన్ చేసుకుంటాం. తెలుగు మీడియం వాళ్ళకి సాపేక్ష ప్రవేశశీలత. రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకేనా, దీనికి ఏమవుతుందంటే డయామాగ్నెటిక్ ఫీల్డ్స్ కి రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ లెస్ దాన్ 1. μr ఈజ్ లెస్ దాన్ 1. సాపేక్ష ప్రవేశశీలత అనేది ఏమవుతుంది, లెస్ దాన్ 1 అంటే 1 కంటే ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే 1 కంటే తక్కువ. దీనికి ఏమవుతుంది, రిలేటివ్ పెర్మిబిలిటీ అనేది 1 కన్నా తక్కువ. దేంట్లోని పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ లో. దీంట్లో డయామాగ్నెటిక్ ఫీల్డ్స్ లో ఏమవుతుంది, రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకేనా, నెక్స్ట్ ఫెర్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రిలేటివ్ పెర్మిబిలిటీ ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. వెరీ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ ఫెర్రోకి వచ్చేసరికి ఏమవుతుంది, μr ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ 1. ఓకేనా, μr ఈజ్ ద రిలేటివ్ పెర్మిబిలిటీ, సాపేక్ష ప్రవేశశీలత. μr ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ 1. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ససెప్టబిలిటీని మనం జైతో డిఫైన్ చేస్తాం. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళైనా మనకు జై అని రాసుకుంటే తెలిసి సరిపోతుంది. అయస్కాంత ససెప్టబిలిటీ జై ఎక్స్ షేప్ లో ఉంటుంది. జై అయస్కాంత ససెప్టబిలిటీ మనకి పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ లో ఏమవుతుందంటే ససెప్టబిలిటీ ఈజ్ లో అండ్ పాజిటివ్. ససెప్టబిలిటీ ఏమవుతుంది ఇక్కడ, లో అండ్ పాజిటివ్. ససెప్టబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ తక్కువగా ఉంటుంది, అలాగే ధనాత్మకం. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారు, ససెప్టబిలిటీ అనేది ధనాత్మకం మరియు
తగ్గుతుంది మరియు ధనాత్మకం. నెక్స్ట్ అలాగే డయామాగ్నెటిక్ ఫీల్డ్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ససెప్టబిలిటీ ఈజ్ లో అండ్ పాజిటివ్ నెగిటివ్. ససెప్టబిలిటీ అనేది ఏమవుతుంది లో అండ్ నెగిటివ్. ససెప్టబిలిటీ లో అండ్ నెగిటివ్ అంటే ఏమవుతుంది డయామాగ్నెటిక్ ఫీల్డ్స్ కి ససెప్టబిలిటీ అనేది తెలుగు మీడియం వాళ్ళు ససెప్టబిలిటీ అని రాయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ససెప్టబిలిటీ. ఓకేనా, దేంట్లో అయినా ఒకటే. ససెప్టబిలిటీ ఈజ్ లో అండ్ నెగిటివ్. ససెప్టబిలిటీ ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది, అలాగే నెగిటివ్ రుణాత్మకం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది పాజిటివ్ ధనాత్మకం, ఇక్కడ నెగిటివ్ రుణాత్మకం. నెక్స్ట్ ఫెర్రోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ససెప్టబిలిటీ ఈజ్ హై. ససెప్టబిలిటీ అనేది ఏమవుతుంది హైగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిలోని తక్కువ. ససెప్టబిలిటీ ఈజ్ హై అండ్ పాజిటివ్. ససెప్టబిలిటీ హై అలాగే పాజిటివ్ కూడా ఎలా ఉంటుందంటే ధనాత్మకంగా ఉంటుంది. ఓకేనా, అయితే ఇవి 3 పాయింట్స్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏం రాస్తారు మీరు, పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఫ్యాబ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్, బలహీనంగా ఆకర్షించబడతాయి. డయామాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ స్ట్రాంగ్ రిపీల్ ది మ్యాగ్నెట్స్, ఇవి అయస్కాంత పదార్థాలను వికర్షిస్తాయి. ఫెర్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ది సబ్స్టెన్స్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్, బలంగా ఆకర్షించబడతాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, రిలేటివ్ పెర్మియబిలిటీ ససెప్టబిలిటీ. రిలేటివ్ పెర్మియబిలిటీ సాపేక్ష ప్రవేశశీలత. రిలేటివ్ పెర్మియబిలిటీ సాపేక్ష ప్రవేశశీలత ఈజ్ గ్రేటర్ దాన్ 1. దీంట్లో ఏమవుతుంది μr ఈజ్ లెస్ దెన్ 1 అండ్ దీంట్లో ఏమవుతుంది μr ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ ఏమని చెప్పాం మనం, ససెప్టబిలిటీ ఈజ్ లో అండ్ పాజిటివ్ ఇన్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. నెక్స్ట్ అలాగే ససెప్టబిలిటీ ఈజ్ లో అండ్ నెగిటివ్ ఇన్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అండ్ ససెప్టబిలిటీ ఈజ్ హై అండ్ పాజిటివ్ ఇన్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ మనకి పారా సబ్స్టెన్స్ వచ్చేసరికి ఇక్కడికి మనకి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్స్ అల్యూమినియం అండ్ కాపర్. దీంట్లో ఏంటి ఎగ్జాంపుల్స్, అల్యూమినియం అండ్ కాపర్. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటండి అల్యూమినియం అండ్ కాపర్. నెక్స్ట్ అలాగే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 4th పాయింట్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కి ఐరన్ చూడండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీకు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కి అల్యూమినియం అండ్ ఆక్సిజన్ అండ్ అలాగే డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కి కాపర్ అండ్ సిల్వర్ అండ్ ఐరన్, అండ్ అలాగే ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నికెల్ అండ్ కోబాల్ట్. ఓకేనా, ఈ 4 పాయింట్స్ రాస్తే కనుక మీకు ఈ 4 మార్క్స్ రాస్తే కనుక మీకు ఈ 4 మార్క్స్ కి 4 పాయింట్స్ సరిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ అలాగే మీకు దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్నాం కదండి, ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి చూడండి. మెటీరియల్స్ తీసుకుంటున్నారా అందరూని, ఐ హోప్ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. మెటీరియల్స్ తీసుకుంటే కనుక మీకు 2 మార్క్స్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అర్థం అవుతుంది. ఓకేనా, చూడండి. మీకు ఫస్ట్ ఏంటంటే మీకు దీంట్లో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపిల్ అని అడుగుతాడు. మ్యాగ్నటైజేషన్ ఆఫ్ శాంపిల్ అంటే మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఏమొస్తుందంటే అయస్కాంతత్వ ద్రవ్యం ఏ విధంగా డిఫైన్ చేస్తామని చెప్పేసి అడుగుతారు. చూడండి, దాంట్లో అయస్కాంతీకరణం మ్యాగ్నటైజేషన్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, అయస్కాంతీకరణం దీన్ని దేంతో డిఫైన్ చేస్తామంటే మనం ఓకేనా. మ్యాగ్నటైజేషన్ 2 మార్క్స్ కి మీకు చాలా ఇంపార్టెంట్. చూడండి, మ్యాగ్నటైజేషన్ తెలుగు మీడియం వాళ్ళకి అయస్కాంతీకరణం. టూ మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. చూడండి, మ్యాగ్నటైజేషన్ ఎలా డిఫైన్ చేస్తామంటే మ్యాగ్నటైజేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే దీన్ని ఐతో డిఫైన్ చేస్తాం. మ్యాగ్నటైజేషన్ దేంతో డిఫైన్ చేస్తాం, ఐతో డిఫైన్ చేస్తాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ని ఎంతో డిఫైన్ చేస్తాం కదా మనం. మ్యాగ్నెటిక్ మూమెంట్ ని దేంతో డిఫైన్ చేస్తాం, ఎంతో డిఫైన్ చేస్తాం. నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎం నెట్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఎం నెట్
నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ V. ఓకేనా. magnetization is defined as the net magnetic moment per unit volume. ఓకేనా. ఏకాంక ఘనపరిమాణం, తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే ఏకాంక ఘనపరిమాణం కలిగిన అయస్కాంతీకరణని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? అయస్కాంతీకరణ అని చెప్తాం. ఏకాంక ఘనపరిమాణం కలిగిన నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, ఏకాంక ఘనపరిమాణం కలిగిన అయస్కాంత భ్రామకాన్ని మనం అయస్కాంతీకరణం అని అంటాం. ఏకాంక ఘనపరిమాణం కలిగిన అయస్కాంత భ్రామకాన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్ నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కదా, నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ బై వాల్యూమ్, నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు అయితే అయస్కాంత భ్రామకం కింద ఘనపరిమాణం. ఓకేనా. అయస్కాంత భ్రామకం, ఇది ఘనపరిమాణం. అంటే ఏకాంక ఘనపరిమాణం గల అయస్కాంత భ్రామకాన్నే మనం ఏమని చెప్తాం? మనం అయస్కాంతీకరణ అని చెప్తాం. ఓకేనా. ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి 2 మార్క్స్కి ఏంటంటే వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఏ సాలినాయిడ్ అని అడుగుతాడు. మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఏ సాలినాయిడ్. ఇది 2 మార్క్స్కి. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఏ సాలినాయిడ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అండి, ఇది 2 మార్క్స్ క్వశ్చనే. ఓకేనా. అయస్కాంత భ్రామకాన్ని ఏ విధంగా సాలినాయిడ్లో చూస్తాం? ఓకేనా. అయస్కాంత భ్రామకాన్ని ఏ విధంగా సంధానమై ఉంటుంది సాలినాయిడ్లో అంటే మనం అయస్కాంత భ్రామకం మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం ఎంతో డిఫైన్ చేస్తాం. దాన్ని దేంతో డిఫైన్ చేస్తాం? మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంతో డిఫైన్ చేస్తాం. ఓకేనా. అంటే M ఈజ్ ఈక్వల్ టు NIA. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే M ఈక్వల్ టు NIA. ఓకేనా. M ఈక్వల్ టు NIA అంటే N అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, వేర్ N ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ I ఈజ్ ద కరెంట్. మీకు తెలుసు కదా కరెంట్ I, అండ్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. A అనేది ఏంటి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అదే రాస్తారు. N ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్, చుట్ల సంఖ్య. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారు? నెంబర్ ఆఫ్ టర్న్స్, చుట్ల సంఖ్య. అండ్ I ఈజ్ ద కరెంట్. తెలుగు మీడియం వాళ్ళు విద్యుత్ అని రాసుకోండి. అండ్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అండ్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, వైశాల్యం. ఓకేనా. అర్థమైంది కదండి. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏం డిఫైన్ చేస్తాం మనం? M ఈక్వల్ టు NIA. ఓకేనా. NIA వేర్ N ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ I ఈజ్ ద కరెంట్ అండ్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకేనా. ఏరియా క్రాస్ సెక్షన్ రాస్తారు. నెక్స్ట్ దీంట్లో మీకు ఇంకోటి ఏంటంటే యూనిట్స్ అడుగుతాడు. ఓకేనా. యూనిట్స్ చూడండి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. వీటి గురించి అడుగుతాడు. చూడండి. SI యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎంతో డిఫైన్ చేస్తాం కదా మనం. మ్యాగ్నెటిక్ మూమెంట్ M ఈక్వల్ టు ఏంటంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. యూనిట్స్ ఏంటండి? యాంపియర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ మూమెంట్కి యాంపియర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. చూడండి. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంతో డిఫైన్ చేస్తాం దాన్ని, మ్యాగ్నెటిక్ మూమెంట్ని. తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే అయస్కాంత ఓకేనా. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ M ఈక్వల్ టు యాంపియర్ మీటర్ స్క్వేర్, SI యూనిట్స్ వచ్చి. నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, దాన్ని Bతో డిఫైన్ చేస్తాం కదా. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈక్వల్ టు టెస్లా. మనకు తెలుసు ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటి యూనిట్స్? టెస్లా. అలాగే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యాంపియర్ పర్ మీటర్ లేదా యాంపియర్ మీటర్ ఇన్వర్స్ అని రాయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ H ఈక్వల్ టు యాంపియర్ పర్ మీటర్.
ఓకేనా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎం, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎం ఈక్వల్ టు యాంపియర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. అయస్కాంత భ్రామకం, తెలుగు మీడియం వాళ్ళు ఏంటి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే అయస్కాంత భ్రామకానికి యూనిట్స్ ఏంటండి, యాంపియర్ మీటర్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ అలాగే అయస్కాంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈక్వల్ టు ఏంటి, టెస్లా. ఓకేనా. నెక్స్ట్ అలాగే హెచ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, అయస్కాంత అయస్కాంత క్షేత్రం యాంపియర్ మీటర్. ఓకేనా. అయస్కాంత క్షేత్రం యాంపియర్ మీటర్ అని తీసుకోవచ్చు. అయస్కాంత క్షేత్రం అండ్ అయస్కాంత క్షేత్రం టెస్లా. అయస్కాంత క్షేత్రం యూనిట్స్ ఏంటండి, టెస్లా. ఓకేనా. నెక్స్ట్ అలాగే దీంట్లో ఇంకొక 2 మార్క్స్ ఉన్నాయి చూడండి. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లరేషన్. చూడండి. ఎట్ ఏ గివెన్ ప్లేస్ ద యాంగిల్ బిట్వీన్ జియోగ్రాఫిక్ మెరిడియన్ అండ్ అలాగే జియోగ్రాఫికల్ మెరిడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్, ఈ రెండింటి మధ్య యాంగిల్ని ఏమంటామంటే మనం ఎర్త్ ఈజ్ కాల్డ్ ది మ్యాగ్నెటిక్ డిక్లరేషన్. ఎలా డిఫైన్ చేస్తామండి, ఎట్ ఏ గివెన్ ప్లేస్ ద యాంగిల్ బిట్వీన్ జియోగ్రాఫికల్ మెరిడియన్ అండ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఓకేనా. ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ ది మ్యాగ్నెటిక్ డిక్లరేషన్. నెక్స్ట్ అలాగే మీకు ఇంతకుముందు పారా డయాఫెర్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కోసం చెప్పాం కదా, పారా డయాఫెర్రో మీకు ఇక్కడ కొన్ని ఇస్తాడు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఆల్రెడీ ఇందాక. ఓకేనా. పారా డయాఫెర్రోలో ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసే మీకు ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఇస్తాడు. అవి పారా ఏవి, డయా ఏవి, ఫెర్రో ఏవో చెప్పాలి. ఓకేనా. చూడండి. ఫస్ట్ మీకు ఇచ్చినవి ఏంటంటే క్లాసిఫై ది ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ ది రిగార్డెడ్ టు మ్యాగ్నెటిజం, మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్ అండ్ బిస్మత్ అండ్ ఆక్సిజన్ అండ్ కాపర్. ఓకేనా. ఇవేంటో చెప్పాలి మనం. దీంట్లో చూడండి డయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏంటంటే బిస్మత్ అండ్ కాపర్. డయా అని పెట్టేసి ఏం రాస్తారంటే బిస్మత్ అండ్ కాపర్. డయా ఇది కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. డయా, బిస్మత్ అండ్ కాపర్. నెక్స్ట్ పారామాగ్నెటిక్ ఫీల్డ్స్ మ్యాంగనీస్ అండ్ ఆక్సిజన్. మ్యాంగనీస్ అండ్ ఆక్సిజన్. అండ్ ఫెర్రో ఏంటంటే కోబాల్ట్ అండ్ నికెల్. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు మీకు ఇది. ఓకేనా. చూడండి డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ ఏంటి, బిస్మత్ అండ్ కాపర్. పారా వచ్చి మ్యాంగనీస్ అండ్ ఆక్సిజన్ అండ్ ఫెర్రో వచ్చి కోబాల్ట్ అండ్ నికెల్. ఓకేనా. ఇవి 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటండి, పారా డయా ఫెర్రో. ఓకేనా. పారా డయా ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చెప్పిన 2 మార్క్స్ క్వశ్చన్స్